అందరికీ ప్రైజ్లాడండి. మరి ఈరోజు మనం కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, అత్త పాత్రల గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందాము. మరి దేవుడు కుటుంబాన్ని ఒక పవిత్రమైనటువంటి స్థాపనగా చేశాడండి. కుటుంబంలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రనిచ్చి ఒక బాధ్యతనిచ్చాడండి. మరి ముఖ్యంగా తండ్రి పాత్రను మనం చూసుకున్నట్లయితే బైబిల్ ఏమని చెప్తుంది అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే గనక, తండ్రులారా మీ పిల్లలను కోపపెట్టక ప్రభు శిక్షణలో పెంచండి. అంటే తండ్రి కోపంతో కాదండి, ప్రేమతో నడిపించాలి. తండ్రి పిల్లలకు భయంకరమైనటువంటి నాయకుడు కాకూడదండి. మరి ప్రేమగా పెంచేటటువంటి, ప్రేమగా సూచనలు ఇచ్చేటటువంటి మరి గురువుగా ఉండాలన్నమాట. అలా పిల్లలు తండ్రిలో దేవుని ప్రేమను చూడగలగాలండి. అప్పుడే మరి ఆ పిల్లలు తండ్రికి ఇచ్చేటటువంటి గౌరవం ఇస్తారు. అలాగే మరి ఇంకా మనం చూసినట్లయితే ఒక తండ్రి ఆ కుటుంబానికి మరి నాయకుడిగా ఉంటాడండి. అలాగే మనం ఇంకా తల్లి పాత్రను గురించి మనం చూసినట్టయితే మరి బైబిల్ ఏం చెప్తుంది అంటే గనక, సామెతలు గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఆమె జ్ఞానంతో మాట్లాడుతుంది, ఆమె నాలుకలో కృపా బోధ ఉంటుందటండి. చూసారా దేవుడు ఎంత మంచి వాక్యాన్ని చెప్పాడో. ఆమె జ్ఞానంతో మాట్లాడుతుందటండి. నువ్వు తల్లిగా ఉన్నావా, నువ్వు మాట్లాడే ప్రతి మాట బయటకు వచ్చేటప్పుడు జ్ఞానయుక్తంగా ఉండాలి. అప్పుడే నీ కుటుంబం చెదిరిపోకుండా ఉంటుంది. నువ్వు ఆలోచనాత్మకంగా మాట్లాడితే నీ కుటుంబం మరి సఖ్యతగా ఉండడానికి కారకురాలు నువ్వు అవుతావు అని ఇక్కడ బైబిల్ వాక్యం చెప్తూ ఉందండి. తల్లి ఇంటికటండి ఆశీర్వాదం అటండి. ఆమె మాటలు కుటుంబాన్ని కట్టిపడేస్తాయట, లేదా విరిచేస్తాయట. చెప్పాను కదండి, మాటల ద్వారా కుటుంబాన్ని కట్టాలా విరిచేయాలా అనేది కూడా తల్లి పాత్రలో ఎక్కువగా దాగి ఉందండి. అలాగే దేవుని భయంతో, ప్రేమతో, మరి సహనంతో పిల్లల్ని పెంచే తల్లట దేవునికి ప్రీతికరంగా ఉంటుందటండి. అలాగే అత్త పాత్ర గురించి మనం చూసుకున్నట్లయితే మరి బైబిల్ ఏం చెప్తుందో మనందరికీ తెలుసండి. రూతు, నయోమి కథ మనందరికీ తెలుసు. అందుకని అత్తగారు కూడా మరి కోడల్ని శత్రువుగా కాదండి, కూతురుగా చూడగలగాలి. ప్రేమతో మాట్లాడితే ఆ ఇల్లు పరలోకంలాగా ఉంటుందండి. నీ ఇగో ఏదో సాటిస్ఫై అవ్వాలని, లేదా నీ అత్తగారు పదవి నిలబడాలని నీవు అక్కడ పెద్దరికాన్ని చూపిస్తే మరి తర్వాత కాలంలో నీవు కుటుంబంలో ఉన్న అందరికీ లోకువైపోతావండి. నువ్వు అందరి పట్ల మరి ప్రేమగా ఉన్నప్పుడే కుటుంబం నిజమైనటువంటి గౌరవాన్ని నీకు ఇస్తుందండి. మరి ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.